హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ మన ఛానల్లో టాపిక్ ఏంటంటే, మీరు చాలా వరకు చూసుంటారు ఇళ్లల్లో ఇలాంటి ఎడ్జెస్‌లో కార్నర్స్ చాలా వరకు అయితే పగులైతే ఉంటాయి. అంటే సాధారణంగా మనం అటు ఇటు వెళ్ళేటప్పుడు ఏమైనా గిన్నెలు తగిలినా, ఏవైనా వస్తువులు రాసుకుంటా పోయినా ఇలాంటివి అయితే తగులుతుంటాయి. మంచాలు అలాంటివి వేసినప్పుడు అయితే ఇలాంటి గోడలకు ఇంక చెప్పక్కర్లేదు. ఏకంగా బొక్కలడిపోతాయన్నమాట. అలాగే కుర్చీలు కూడా. వీటన్నిటికి సొల్యూషన్ ఏందంటే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వాల్ పుట్టి అనమాట. ఇది ఏషియన్ పెయింట్ వాళ్ళది. డైరెక్ట్‌గా దీంట్లో మనం ఇంకేం చేయవల్ల తీసుకొని అప్లై చేయడమే అనమాట. ముందుగా దీన్నైతే సీల్ అయితే కట్ చేసుకుందాం. దీన్ని ఇలా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసుకుందాం. లోపల అయితే కంటెంట్ ఇలా ఉంటుంది. కాస్త క్రీమీగా కాస్త చెమ్మగా ఉంటుంది. దీన్ని మనం డైరెక్ట్‌గా ఈ పట్టీ బ్లేడ్లు అంటారు. ఈ పట్టీ బ్లేడ్ సహాయంతో మనం ఎడ్జెస్ అయితే పెట్టాలి. మనకి కాస్త దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ నేను చేస్తున్నాను కదా! నేను చెప్పినట్టు మీరు చేసుకున్నా మీరే సొంతంగా అయితే చేసుకోవచ్చనమాట. నేను ఆల్రెడీ మీయన్నీ చేస్తుంటాం. సివిల్ వర్కే కాదు ఇయన్నీ కూడా చేస్తుంటాను కానీ నేను మీకు కాస్త అయితే తెలియాలనే ఇంటెన్షన్‌తో ఈ వీడియోస్ అయితే చేస్తుంటాను. మీరు మీ ఇంట్లో ఇలాంటివి పోయినప్పుడు మీరు కూడా చేసుకుంటారని ఈజీగా వీడియోస్ అయితే చేస్తుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ పట్టీ బ్లేడ్‌తో సహాయంతో నేను చూపించినట్టు 2 వైపులు అయితే సమానంగా ఇటు సైడ్ ఎంతసేపు మనం ఇలా కూడా ఇటు సైడు, అటు సైడు 2 సైడ్‌లు అనుకుంటేనే ఆ మొన అనేది స్ట్రైట్‌గా అయితే ఎడ్జ్ కార్నర్ అనేది ఉంటుందన్నమాట. ఈ కార్నర్‌లో మనకి ఇంకా ఈ పట్టీ బ్లేడ్ సహాయంతో మొత్తం పెట్టింది సైడ్‌లో అయితే మొత్తం తీయాల్సి ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి మనం పెట్టింది సైడ్‌లో అయితే తీసేయాలి. మరీ ఉబ్బులు ఉండకూడదు. మన పెట్టిన వాల్ కేర్ ఉంది కదా! ఆల్రెడీ ఆ వాల్ కేర్‌కి కరెక్ట్‌గా మనకి చేత్తో మనకి ఆరిన తర్వాత తాకితే ఏమి ఉండకూడదు. అంటే ముందుగానే పచ్చి మీదే తీసేయాల్సి ఉంటుందది. తీసేస్తేనే మనకి నెక్స్ట్ మనం పెయింట్ ఏసుకున్నప్పుడు దానికి కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. లేదంటే మనకి కాస్త లైటు అంచులైతే మీకు బాగా కనిపిస్తుంది. పట్టీ బ్లేడ్ 2 తీసుకోవడానికి ట్రై చేయండి. చిన్నది, పెద్దది 2 ఉంటాయన్నమాట. దాని ద్వారా ఏందంటే మనం చేతులకి పెద్దగా అవ్వకుండా దాంతోనే దాన్ని థిక్‌నెస్ వచ్చేటట్టు ఇప్పుడు నేను చూపించినట్టు అలా చేసుకున్నారనుకోండి కాస్త ఆరుతుంది. థిక్‌నెస్ ఎక్కువ పెట్టాలనుకున్నప్పుడు అలా తీసుకుంటే సరిపోతుంది. మీరు ఇలాంటి సమస్యలతో ఫేస్ చేసుంటే కామెంట్ చేయండి. నేను తెలుసుకుంటాను. ఇదిగోండి ఏకంగా ఇప్పుడు ఇక్కడికైతే వచ్చాం. మంచాలయితే తగిలాయని చెప్పాను కదా! ఇక్కడ ఎలా పెట్టుకుంటానో చూపిస్తాను. ఇయన్నీ సార్లనమాట మంచాలు. 2 రకాల మంచాలున్నాయి. ఒకటి చిన్నది, పెద్దది మా ఇంట్లో. అందుకే రెండిటికి మధ్యలో కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంది. చూసారో లేదో మీరు గూడా. ఇలాగైతే పెట్టింది మొత్తం తీసేయాలనమాట. అప్పుడు మనం గట్టిగా అదుముకొని తీసేసామనుకోండి, ఎంత అయితే లోతుగా హోల్ ఉంటుందో అంత వరకే ఇది అప్లై అవుతుంది. మిగతా వాటికి మనకి తీసుకొని మళ్ళీ బ్లేడ్‌కైతే వచ్చేస్తదనమాట. ఇప్పుడు నేను చూపించినట్టయితే మీరు కూడా చేయండి. నీట్‌గా అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఆరిన తర్వాత మనకి బాగా ఆరుతుంది కదా! అంటే నెక్స్ట్ డే అప్పుడు మనం శాండ్ పేపర్‌తో రబ్ చేసుకోవాల్సి ఉంటుంది. 120, 140 మనకి స్మూత్‌నెస్ ఉండేది ఉంటుందన్నమాట. అలాంటి వాటిలతో చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా అయితే తీసేయాల్సి ఉంటుంది. ఈ కార్నర్స్ కూడా నీకు మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి చూడండి. ఇలా అయితే పెట్టుకోవాల్సి ఉంటున్నాయి ఇయన్నీ కూడా. మన ఛానల్‌లో వీట్లి గురించే కాదు ఇంకా చాలా వాటిల గురించి అయితే ఉన్నాయి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి. దాని ద్వారా నాకు కాస్త మీరు మన కంటెంట్‌ని బూస్ట్ చేసినట్టయితే ఉంటుంది. వీడియోస్ లైక్ చేయట్లేదు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు సపోర్ట్‌గా ఉంటుంది. దానివల్ల నాకేమీ ఉండదు. దానివల్ల లాభం. కాకపోతే మన ఆడియన్స్ చూసి ఎంతమంది ఇష్టపడుతున్నారో నాకొక చిన్న సాటిస్ఫాక్షన్ అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ నచ్చితే మీకు. ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. మన ఛానల్ చూడండి. మీకు ఎటువంటి కంటెంట్‌ని మీరు ఎక్కువ ఇష్టపడతారో దాని గురించి కూడా కామెంట్ చేయండి. నేను దాని గురించి ఎక్కువగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీకు పండగ వస్తుంది కదా! అందరూ పెయింట్లు గియింట్లు వేసుకుంటారనే ఉద్దేశంతో ఇయన్నీ చేస్తున్నాననమాట. ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇంకో పక్కన ఫ్లవర్ ఉంది కదా! అది కూడా నేనైతే డిజైన్ అయితే చేశాననమాట. చేత్తో ఈటిలతో గీసినయి. కాకపోతే వాటిలో వల్ల సమస్య ఏందంటే నెక్స్ట్ మనం కలర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు మనం 3 టైమ్స్ అలా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది వాల్‌కి. ఎందుకంటే అది కలరు వైట్ కలర్ అయినప్పుడు మనం ఇప్పుడు వేసే కలర్ కాస్త డార్క్ కలర్ అనమాట గోడకి.
ఇప్పుడు మనం లేటెస్ట్గా వేసేది కాస్త వేరే కలర్ వేసాం అనుకోండి, లైట్ కానీ డార్క్ కలర్ అయితే కవర్ అవుతుంది. లైట్ కలర్స్ అప్పుడు మనకి 3 కోటింగ్లు అయితే వేయాల్సి ఉంటుంది. ఇలాగ వాల్కి మనకి ఎడ్జెస్ అన్నీ షార్ప్గా వచ్చేయాలన్నమాట. ఇట్లాగా ఆరిన తర్వాత చూపిస్తున్నాను. ఈ కాస్త కాస్త అంచులు లైట్గా గుంటలు ఉన్నాయి, గమనించారో లేదో, వాటిని శాండ్ పేపర్తో మనకి కవర్ అవుతాయి. ఒకవేళ శాండ్ పేపర్ కొట్టినప్పటికీ సరిగ్గా రాలేదనుకున్నప్పుడు సెకండ్ కోటింగ్ పెట్టుకోవాలి. నేను ఫస్ట్ కోటింగ్ మీకు చూపించింది. వీడియో అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాగైతే నీట్గా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది వాల్కి మొత్తం.